హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు రత్నమాల. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవెవరువో ఒక మంత్రసిద్ధుడివైన వాణ్ణి అవమానించి అతడి వలన శాపగ్రస్తుడివై ఇలా రాత్రివేళ శ్మశానంలో నానా కష్టాలు అనుభవిస్తున్నావేమో అన్న శంక కలుగుతున్నది. గృహస్థుల ఇళ్లకు అతిథి అభ్యాగతులుగా వచ్చే సాధు, సన్యాసి, బైరాగుల్లో కొందరు మంత్రవిద్యల్లో ఆరితేరిన వారుంటారు. ఆ సంగతి గ్రహించలేని గౌరవుడు అనేవాడు మిడిసిపాటుతో ప్రవర్తించి ఒక బైరాగి వలన శాపం పొంది ఎలా కష్టాల పాలయ్యాడో చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. శ్రీనివాసుడు సిరిపురంలో ప్రముఖ వ్యాపారి. ఆయన భార్య సుజాత అనుకూలవతి, సుగుణవతి. ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు భైరవుడు నెమ్మదస్తుడు, చిన్నవాడు గౌరవుడు దుడుకు మనిషి. ఒక రోజున వాళ్ళింటికి ఓ బైరాగి వచ్చి భోజనం పెట్టమన్నాడు. సుజాత ఆయనకు కమ్మని విందు భోజనం పెట్టింది. భైరవుడు ఆయనకు వినయంగా సేవలు చేశాడు. గౌరవుడు మాత్రము ఆకలికి భిక్షాందేహి అంటూ వచ్చిన వాడికి ఇన్ని మర్యాదలేమిటి అని చిరాకు పడ్డాడు. బైరాగి అది విని, అన్నార్తులను ఈసడించకు, మున్ముందు నువ్వే బిచ్చమెత్తుకుని జీవించాల్సి రావచ్చును అన్నాడు. మా ఇంట్లో భోంచేసి నన్నే శపించే నీలాంటి దుష్టుణ్ణి నేను లెక్క చేయను అని గౌరవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శ్రీనివాసుడు, సుజాత, భైరవుడు బైరాగి మాటలకి భయపడి గౌరవుడి తప్పు ఖాయమని బ్రతిమలాడారు. బైరాగి నవ్వి, మీకేం కావాలో కోరుకోండి అన్నాడు. మాకే కోరికలు లేవు, గౌరవుడి దుడుకుతనం తగ్గే ఉపాయం చెప్పండి అని కోరారు. బైరాగి వారితో, మీ ఇంట గౌరవుడి వంటి దుష్టుడు పుట్టడం ఆశ్చర్యం. మీరు అతడికతడిని విడిచిపెట్టండి, మీకేం కావాలో కోరుకోండి అని హితవు చెప్పాడు. గౌరవుడి భవిష్యత్తు బాగుండాలని తప్ప మాకే కోరికలు లేవు అన్నారు ముగ్గురు. బైరాగి, అతడి వక్రబుద్ధిని మార్చే శక్తి నాకు లేదు అంటూ నిట్టూర్చి దగదగా మెరుస్తున్న ఒక రత్నమాలని తన అంగీలో నుంచి తీసి శ్రీనివాసుడికిచ్చి, ఈ మాల మహిమాన్వితం, దీన్ని పూజామందిరంలో ఉంచి పూజించండి, ఇది మిమ్మల్ని కాపాడుతుంది. కానీ దీన్ని అనర్హులు ధరించినా దానం చేసినా ఎలాంటి ప్రయోజనమూ ఉండదు అని చెప్పాడు. గౌరవుడు బాగుపడాలన్న ఆశతో శ్రీనివాసుడా మాలను బైరాగి సమక్షంలోనే పూజామందిరంలో ఉంచాడు. బైరాగి వారిని దీవించి వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచింది. ఒక రోజున శ్రీనివాసుడు కొడుకులిద్దరినీ పిలిచి, నాకు వృద్ధాప్యం చేరువైతున్నది, నా తనువు మనసు విశ్రాంతి కోరుతున్నాయి, ఇక మీదట భైరవుడు వ్యాపారం కొనసాగిస్తాడు, గౌరవుడు అన్నకు చేదోడు వాదోడుగా ఉండాలి అన్నాడు. తండ్రి అన్నకు పెద్దరికమిచ్చాడని అలిగిన గౌరవుడు తానిక ఆ ఇంట్లో ఉండనని, తనకు కొంత డబ్బిస్తే స్వంతంగా వేరే వ్యాపారం చేసుకుంటానని అన్నాడు. చేసేది లేక శ్రీనివాసుడు అతడికి కొంత డబ్బిచ్చాడు. గౌరవుడు ఆ డబ్బు తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అయితే అతడు ఏ వ్యాపారం చేసినా నష్టాల మీద నష్టాలొచ్చి ఏడాదిలోనే తండ్రి ఇచ్చిన డబ్బంతా అయిపోయింది. గౌరవుడు ఇంటికి తిరిగి వచ్చి తండ్రితో తాను వ్యాపారంలో పూర్తిగా నష్టపోయానని చెప్పి, అన్నయ్య వ్యాపారంలో రాణిస్తే అది వాడి గొప్పతనం కాదు, నేను రాణించకపోతే అది నా తప్పు కాదు, అంతా పూజామందిరంలోని రత్నమాల మహిమ, నాకు ఆ రత్నమాల ఇస్తే బాగుపడేదాకా దగ్గర ఉంచుకొని తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు. రత్నమాలని పూజామందిరం నుంచి తీస్తే అరిష్టం చుట్టుకుంటుంది. ఆ మాలను గురించి బైరాగి చెప్పిందేమిటో ఆ తర్వాత మా ద్వారా విని కూడా నువ్వింకా ఆ మాల కావాలనటమో నీది వక్రబుద్ధి అని చెప్పుకోవటమే అన్నాడు శ్రీనివాసుడు. తండ్రి మాటలు గౌరవుడికి కోపం తెప్పించినాయి. ఆ రాత్రి అంతా నిద్రపోయాక అతడి ఇంట్లో నుంచి కొంత డబ్బు, రత్నమాల తీసుకొని ఊరొదిలి తెల్లవారేసరికి మరొక ఊరు చేరాడు. ఆ ఊరు చాలా పెద్దది. చుట్టూ ఉన్న 5-6 ఊళ్లకు కూడలి స్థలము. అలాంటి ఊరు వస్త్ర వ్యాపారానికి అనువుగా ఉంటుందని భావించిన గౌరవుడు
అక్కడ ఒక ఇల్లు అద్దెకు తీసుకొని దాపులో ఉన్న పట్టణానికి పోయి భారీగా వస్త్రాలు కొనుగోలు చేశాడు. తిరుగు ప్రయాణంలో వాటిని ఒక ఒంటెద్దు బండిలో వేసుకొని వస్తూ ఉండగా హఠాత్తుగా ఉరుములు మెరుపులతో జడివాన ప్రారంభమైంది. ఆ తర్వాత కొద్దిసేపటికి 3 దొంగలు బండిని అటకాయించి బండివాడికి గౌరవుడికి కత్తులు చూపి బెదిరించి బండిని మరొక మార్గం పట్టించారు. గౌరవుడు తన దురదృష్టానికి చింతిస్తూ ఊరు చేరి తన ఇంటిని సమీపించేసరికి అది పిడుగుపాటుకు గురై బగబగా మండిపోతున్నది. ఈ జరిగిన 2 దుర్ఘటనలతోనూ గౌరవుడికి తన దగ్గర ఉన్న రత్నమాల విషనాగు కంటే భయంకరంగా తోచింది. అతడు దాన్ని వదిలించుకోవటం ఎలాగా అని ఆలోచిస్తూ ఉండగా బైరాగి ఖాళీ బూడిదైపోతున్న ఇంటి ముందు కనిపించి, ఓ పాపి, నీ దుష్ప్రవర్తనే నీకు శాపమైంది. ఈ రోజు నుంచి ఊళ్ళు తిరుగుతూ బిచ్చమెత్తుకుని పొట్టపోసుకో. నిన్ను నిస్వార్థంగా మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటానన్న అమ్మాయికిస్తే నీకా రత్నమాల నుంచి విముక్తి లభిస్తుంది అని చెప్పాడు. అప్పటి నుంచి గౌరవుడు భిక్షాటన చేస్తూ ఊళ్ళు తిరగసాగాడు. ఎవరైనా అమ్మాయి కనిపిస్తే తన కథ చెప్పుకొని తనను పెళ్లాడితే రత్నమాల ఇస్తాననేవాడు. రత్నమాల కోసం ఆశపడి 2-3 బిచ్చగాడైనా అతన్ని పెళ్లాడతామన్నారు. కానీ వాళ్ళకిచ్చిన మరుక్షణమే రత్నమాల గౌరవుడి దగ్గరికి వచ్చేసింది. ఇలా కొన్నాళ్లకి గౌరవుడు మార్కాపురము అనే ఊరు చేరుకున్నాడు. అక్కడ దేవయ్య అనే అతనున్నాడు. తల్లిదండ్రులు చిన్నప్పుడే పోగా కాయ కష్టం చేసి జీవిస్తూ చెల్లెలు శివానీని పెంచి పెద్ద చేశాడు. ఆ అన్నా చెల్లెళ్లకు ఒకరంటే ఒకరికి ప్రాణం. దేవయ్య ఆ ఊళ్ళో ఉండే దేవకి అనే అందమైన అమ్మాయిని ప్రేమించాడు. 4 ఇళ్లల్లో పనులు చేస్తూ జీవిస్తున్న దేవకికి నా అన్నవాళ్ళు లేరు. డబ్బున్నవాణ్ణి చేసుకుని సుఖంగా జీవించాలని ఆమె ఆశ. అది తెలిసిన దేవయ్య ఆమెకు తన ప్రేమ గురించి చెప్పటానికి సంకోచించాడు. అన్న మనసెరిగిన శివాని దేవకిని కలుసుకుని, నా అన్న ప్రేమించిన నిన్ను నేను వదినగా భావిస్తున్నాను. అన్న నాకు దేవుడైతే వదిన దేవత. నా అన్నను పెళ్లి చేసుకో అని అడిగింది. దేవతలు రత్నమాల ధరిస్తారు. నాకో రత్నమాల తెచ్చివ్వు, నీ అన్నను పెళ్లి చేసుకుంటాను అన్నది దేవకి వెంటనే. రత్నమాల కోసము ఏమైనా చేయగలను కానీ అది డబ్బుకు తప్ప దొరకదే అన్నది శివాని బాధగా. సరిగ్గా అప్పుడే భిక్షం కోసము ఆ ఇంటి ముందుకొచ్చిన గౌరవుడు ఆ మాటలు విన్నాడు. అతడు శివానీని గుచ్చుగుచ్చి చేస్తూ, డబ్బడక్కుండా నీకు రత్నమాల ఇస్తాను, మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ సంచిలో ఉన్న మాలను బయటకు తీశాడు. రత్నమాలను చూస్తూనే శివాని కళ్ళు మెరిశాయి. ఆమె మారాలోచన లేకుండా గౌరవుణ్ణి పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడింది. గౌరవుడు రత్నమాలను శివాని చేతిలో పెడితే అది అక్కడ స్థిరంగా ఉండిపోయింది. శివాని దానిని దేవకి మెడలో వేసింది. గౌరవుడు పరమానందంగా, ఆహా, నాకు బైరాగి శాపం నుంచి విముక్తి కలిగింది. ఆయన చెప్పినట్లు నన్ను మనస్ఫూర్తిగా పెళ్లాడే అమ్మాయివి దొరికావు అన్నాడు. ఆ సమయంలో చెల్లెలు శివాని కోసము అటుగా వచ్చిన దేవయ్య, గౌరవుడు తన దుడుకు స్వభావం వలన బైరాగి శాపానికి గురై బాధలు పడ్డాడే తప్ప మంచి కుటుంబానికి చెందినవాడని అతడి ద్వారా వివరంగా సంగతి తెలుసుకుని చాలా సంతోషించాడు. ఆ తర్వాత గౌరవుడికి శివానితోనూ దేవయ్యకు దేవకితోనూ పెళ్లిళ్లు జరిగాయి. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, బైరాగి తను ఇచ్చిన రత్నమాల వలన శ్రీనివాసుడి కుటుంబానికి మేలు జరుగుతుందని చెప్పాడు. కానీ దానికి విరుద్ధంగా గౌరవుడు తన దుందుడుకుతనం కొద్దీ శాపగ్రస్తుడై బిచ్చగాడుగా ఊళ్ళు పట్టిపోయాడు. ఇది శ్రీనివాసుడి కుటుంబానికి మేలు జరగటం కాదు కదా. ఆ రత్నమాల వలన గౌరవుడికి మాత్రము జరిగిన మేలేపాటి? ఆ మాల వల్ల నిజంగా మేలు పొందినవాడు దేవయ్యే కదా. ఈ సందేహాలకి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, బైరాగి గౌరవుడికిచ్చిన శాపంలోని వింత విడ్డూరమేమిటంటే దానివలన గౌరవుడికే కాక ఇతరులకు కూడా మేలు జరిగింది. గౌరవుడు నానా కష్టాలకు గురైన తర్వాత శ్రీనివాసుడి కుటుంబము ఆశించినట్లు సరైన మార్గంలోకి వచ్చాడు. అతడు శివానీకి భర్త అవటము ఆమెకు జరిగిన మేలు. దేవయ్యకు తాను ప్రేమించిన అమ్మాయి లభించింది. ఇందువలన
బైరాగి శాపము అందరికీ మేలు చేసిందనటంలో సందేహం లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకు ఆధారము వసుంధర గారి రచన. మరొక కథ పేరు తాయెత్తు మహిమ. ఒకనాటి ఉదయము ఒక నగరంలోకి ఒక అతి స్థూలకాయుడు ప్రవేశించాడు. అంతటి ఒడ్డు పొడుగు ఏ మానవ మాతృడికి ఉండదు. ఈ స్థూలకాయుడు ఒంటి నిండా నల్లబట్ట కప్పుకొని ఉన్నాడు. వాడి లావుపాటి జబ్బకు ఒక తాయెత్తు కట్టి ఉన్నది. వాడు అతి కష్టం మీద తన స్థూల శరీరాన్ని ముందుకు నడిపిస్తూ, తాయెత్తు మహిమ తెలుసుకోవాలంటే త్వరగా రండి అని అరుస్తున్నాడు. కానీ వాడు మాయగాడేమోనని భయపడి ఎవరూ వాణ్ణి సమీపించలేదు. అయితే ఆ ప్రాంతంలో ఏకాకిగా నివసిస్తున్న మరిడయ్య అనేవాడు తాయెత్తు మహిమ తెలుసుకోవాలని కుతూహలం పుట్టి స్థూలకాయుడితో, అబ్బి, తాయెత్తు మహిమ ఏమిటో నాకు చూపించు అన్నాడు. స్థూలకాయుడు, నా వెంటరా అంటూ మరిడయ్యను ఊరి బయటకు తీసుకుని పోయి మర్రి చెట్టు క్రింద ఆగి తన జబ్బకు కట్టి ఉన్న తాయెత్తు విప్పాడు. అంత పెద్ద జబ్బకు సరిపోయిన తాయెత్తు మామూలు మనిషి జబ్బకు సరిపోయే దానిలాగా చిన్నదైపోయింది. ఇదేనా తాయెత్తు మహిమ అని మరిడయ్య చప్పరించాడు. అప్పుడే ఏం చేశావు? నేను దీన్ని నీ జబ్బకు కట్టి వెళ్ళిపోతాను. నేను నీకు కనపడకుండా వెళ్ళిపోయినాక గాని దీని మహిమ నీకు తెలియదు. నువ్వు దీన్ని వదిలించుకోవాలంటే మరెవడి జబ్బకైనా కట్టాలి కానీ మరొక మార్గం లేదు అంటూ ఆ స్థూలకాయుడు మరిడయ్య ఏదో అడగబోతే కూడా వినిపించుకోకుండా తాయెత్తు మరిడయ్య జబ్బకు కట్టి గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిన మరిడయ్య తన జబ్బకు కట్టి ఉన్న తాయెత్తును చూసి అదిరిపడ్డాడు. తర్వాత తన శరీరమంతా కలయి చూసుకుంటే వాడికి మూర్ఛ వచ్చినట్లయింది. మరిడయ్య అతి స్థూలకాయుడైపోయాడు. మరిడయ్య నెత్తి నోరు బాదుకుంటూ ఆ మనిషి వెళ్ళిన వైపే ఆయాసపడుతూ పరిగెత్తాడు. వీధి మలుపు తిరిగేసరికి దూరంగా ఒక సన్నటి మనిషి నల్లబట్ట కప్పుకొని పోతూ కనిపించాడు. మరిడయ్యకు తాయెత్తు మహిమ తెలిసింది. తాయెత్తును వదిలించుకుంటే స్థూలకాయం పోయి మామూలు మనిషి కావచ్చు. తన ఇంటికేసి వచ్చిన మరిడయ్యను చూసి ఎరిగిన వాళ్ళు నిర్ఘాంతపోయి, ఇందులో ఏదో మోసం ఉందని మేం ముందే అనుకున్నాము. ఆ దరిద్రగొట్టు తాయెత్తును వెంటనే తెంపి అవతల పారయ్యి అన్నారు. మరిడయ్య తాయెత్తును విప్పి దూరంగా గిరవాటు వేశాడు. కానీ అది వెంటనే వచ్చి మరిడయ్య జబ్బకు అంటుకున్నది. అంతేకాదు, ఇప్పుడది నిప్పులా కాలడం మొదలుపెట్టింది. మరిడయ్య దాన్ని తీసే ప్రయత్నం మానుకున్నాకనే అది చల్లబడింది. మరిడయ్యకు పెద్ద చిక్కే వచ్చింది. నెల పొడుగునా తినటానికి తెచ్చుకున్న తిండి గింజలు 2 రోజులు కూడా రాలేదు. కాయకష్టం చేసుకునే మరిడయ్య కదల్చటానికే సాధ్యం కాని స్థూల శరీరంతో నానా అవస్థ పడవలసి వచ్చింది. ఒక్క తిండికే తనకున్నదంతా అమ్ముకొని మరిడయ్య తనకిక చావు తప్ప శరణ్యం లేదనుకొని ఊరి బయట ఉన్న మర్రి చెట్టు క్రిందకు చేరి చావు కోసం ఎదురు చూడసాగాడు. అపరాహ్నం వేళ పొరుగురు నుంచి అటుగా వస్తున్న ఒక బక్క చిక్కి ఉన్న మనిషి మర్రి చెట్టు క్రిందాగి మరిడయ్య శరీరం కేసి చూసి, గురువుగారు, నా పేరు వెంకయ్య. ఒళ్ళు లావెక్కటానికి చిట్కా ఏమన్నా ఉంటే చెబుతారా? అస్థిపంజరంలా ఉండటం చేత నాకు పెళ్లి కాకుండా ఉన్నది అన్నాడు. ప్రాణం లేచి వచ్చినట్లయి, అంతా తాయెత్తు మహిమ అన్నాడు మరిడయ్య. ఆ మహిమ ఏమిటో నాకు చూపిద్దురు అన్నాడు వెంకయ్య. మరిడయ్య తన జబ్బకు ఉన్న తాయెత్తు విప్పి వెంకయ్య జబ్బకు కడుతూ, నేను కనుమరుగై వెళ్ళిపోయేదాకా దీని మహిమ నీకు తెలీదు. నువ్వు ఈ తాయెత్తును వదిలించుకోవాలంటే దాన్ని మరొకరి జబ్బకు కట్టవలసి ఉంటుంది. దీన్ని పొరపాటును కూడా ఊడదీసి పారవేయకు. నిప్పు కాల్చినట్లు నిన్ను కాల్చుతుంది అని చెప్పి తన దారిని తాను ఇంటికి వెళ్ళిపోయాడు. అతను కనపడకుండా పోయిందాకా చూసి తన శరీరం కేసి చూసుకునేసరికి వెంకయ్యకు తల తిరిగినట్లయింది. అతని శరీరము అతి స్థూలంగా తయారైంది. అతను తన ఊరు వెళ్ళాడు గాని అంత స్థూలంగా ఉన్నవాడికి ఎవరూ పిల్లనిచ్చారు కాదు. హతాశుడై వెంకయ్య తిరిగి నగరం చేరుకున్నాడు. వెంకయ్యకి కూడా తిండి సమస్య ఏర్పడింది. కాషాయి వస్త్రాలు ధరించి ఇల్లిల్లు తిరిగి ముష్టి ఎత్తుతూ జీవించసాగాడు.
ఒకనాడు వెంకయ్య ఒక ఇంటి తలుపు తట్టాడు. ఆ ఇంట్లో ఒక బ్రహ్మచారిణి ఉంటున్నది. ఆమె వికారి కావటం చేత పెళ్లి కాలేదు. ఆమె తలుపు తెరిచి వెంకయ్య కాషాయ వస్త్రాలు చూసి, అందంగా కనిపించటానికి కిటుకు ఏమైనా ఉన్నదా స్వామి అన్నది. వెంకయ్య బుర్ర మెరుపులా పనిచేసింది. లేకేమీ, తాయెత్తు ఉన్నది అన్నాడు. ఆ తాయెత్తు నాకిచ్చి పుణ్యం కట్టుకోండి అన్నది బ్రహ్మచారిణి. వెంటనే వెంకయ్య తన తాయెత్తు విప్పి ఆమె జబ్బకు కడుతూ, నేను కనిపించకుండా వెళ్ళిన తర్వాతనే ఈ తాయెత్తు మహిమ నీకు తెలుస్తుంది. దీన్ని వదిలించాలంటే మరొకరి జబ్బకు కట్టడం తప్ప మార్గాంతరం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. బ్రహ్మచారిణి లోపలికి వెళ్ళి తన అందం చూసుకోవటానికి నిలువుటద్దం ముందు నిలబడి త్రుళ్ళిపడింది. అంత నిలువు అద్దంలోనూ ఆమె శరీరంలో 4వ వంతు కూడా కనపడటం లేదు. ఆమె శోకాలు పెట్టింది. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆమెను చూశారు. అలా వచ్చిన వారిలో ఆ నగరపు యువరాణి పరిచారిక కూడా ఉంది. బ్రహ్మచారిణిని చూడగానే ఆమె విరగబడి నవ్వుతూ, యువరాణి వారు నవ్వి 4 ఏళ్లయింది. నిన్ను చూస్తే ఆమె తప్పక నవ్వుతుంది అన్నది. ఆమె బ్రహ్మచారిణిని ఉద్యానవనంలో ఉన్న యువరాణి వద్దకు తీసుకొని పోయింది. భూతకిలా ఉన్న బ్రహ్మచారిణి వయ్యారంగా నడుస్తూ వస్తూ ఉండటం చూడగానే యువరాణి గలగలా నవ్వి, ఇంతకాలానికి నన్ను మళ్ళీ నవ్వించగలిగావు. నీలో ఏం మహత్తు ఉన్నది అని బ్రహ్మచారిణిని అడిగింది. మహత్తు నాది కాదు, తాయెత్తుది అన్నది బ్రహ్మచారిణి. ఏది? ఆ తాయెత్తు ఒక్కసారి చూస్తాను, ఇలా ఇవ్వు అని యువరాణి అడిగింది. కట్టుకొని మరీ చూడండి అంటూ బ్రహ్మచారిణి తన తాయెత్తు తీసి యువరాణి జబ్బకు కట్టి, మరొకరి జబ్బకు కట్టినప్పుడే ఇది మిమ్మల్ని వదులుతుంది అని చెప్పి వేగంగా తన ఇంటికి వెళ్ళిపోయింది. యువరాణి పల్లకి ఎక్కి రాజభవనానికి బయలుదేరింది. కొద్ది దూరం పోయేసరికి బోయీలకు పల్లకీ బరువు మోయిరానంత అయిపోయి దాన్ని క్రింద పడేశారు. యువరాణి భూతకిలా లేచింది. తన తండ్రిని చూడగానే యువరాణి బావురుమని ఏడుస్తూ జరిగిన సంగతి చెప్పింది. ఒక్కగానొక్క కూతురి పరిస్థితి చూడలేక రాజు తాయెత్తును తెంపి దూరంగా పారేశాడు. కానీ మరుక్షణమే అది వచ్చి యువరాణి జబ్బకు కరుచుకొని నిప్పులా కాల్చసాగింది. ఆమె పడే బాధ సహించలేక రాజు ఆ తాయెత్తును తానే కట్టుకున్నాడు. యువరాణి ఎప్పటిలా నాజూకుగా తయారైంది. కానీ రాజు స్థూలకాయుడైపోయాడు. రాజుగారు కనుక తిండి సమస్య లేదు, కానీ దుస్తులు, సింహాసనము, కిరీటము, ప్రతిష్ఠ సమస్యలై కూర్చున్నాయి. మర్నాడు ఆయన బ్రహ్మచారిణిని ప్రశ్నించి తాయెత్తును ఆమెకిచ్చిన వెంకయ్యను అడిగి అతనికిచ్చిన మరిడయ్య ఆరా తీయించి మరిడయ్యకు తాయెత్తు అంటగట్టిన వాణ్ణి గురించి తెలుసుకోలేకపోయాడు. చివరకు ఆయన నిండు సభలో తాయెత్తు గురించి చెప్పి తన తాయెత్తు కట్టించుకున్న వాడికి తిండి వగైరా ఏర్పాట్లు చేస్తానన్నాడు. అప్పుడు ఒక మనిషి తాయెత్తు కట్టించుకునేటందుకు ముందుకు వచ్చాడు. వాడే మరిడయ్యకు తాయెత్తు అంటగట్టినవాడు. వాడు మళ్ళీ స్థూల శరీరం తెచ్చుకొని హాయిగా రాజమందిరంలో తింటూ యువరాణిని వినోదపరుస్తూ జీవించాడు. మరొక కథ పేరు వసంతం ఎప్పుడు వస్తుంది. ఇది హిమాచల ప్రదేశ్ జానపద కథ. ఒకానొకప్పుడు ఒక లోయలో చంద్రతల అనే తటాకం ఉండేది. శీతాకాలంలో తటాక జలాల పైభాగము గడ్డగట్టుకుపోయేది. వేసవికాలంలో దట్టమైన పచ్చగడ్డితో కొండ చర్యలు ఎంతో అందంగా కనిపించేవి. మంచు కిరీటాలతో కొండ శిఖరాల ప్రతిబింబాలు తటాక జలాలలో మనోహర దృశ్యాలను ఆవిష్కరించేవి. పరిసర ప్రాంతాలలోని గ్రామాల నుంచి గొర్రెల కాపరులు తమ గొర్రెల మందలతో అక్కడికి చేరేవారు. గొర్రెలకు కావలసినంత పచ్చగడ్డి లభించటం వలన శీతాకాలం సంకేతాలు మొదలయ్యేంత వరకు అక్కడే మకాన్ చేసేవారు. చంద్రతల తటాక సమీపంలో ఉన్న హన్సే గ్రామంలో నీమా అనే యువకుడు అన్న వదినలతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. వదిన డోల్నా గయ్యాళి. శీతాకాలంలో నీమా ఇంటి దగ్గర ఉండేటప్పుడు కట్టెలు చీల్చటము, నీళ్లు తేవటం లాంటి ఇంటి పనులన్నీ అతనికి పురమాయించేది వదిన డోల్నా. పొద్దస్తమానము తిడుతూ ఉండేది. ఒక పని చేసి చేయకముందే అలా కూర్చుంటావేమిటి? తొందరగా పెళ్లి చేసుకొని పెళ్ళాన్ని తెచ్చుకో. నీ పనులు నా పనులు అన్నీ నీ పెళ్ళాం చేసి పెడుతుంది.
అప్పుడు హాయిగా కూర్చొని కావాల్సినంత విశ్రాంతి తీసుకోవచ్చు అని సాధిస్తూ ఉండేది. ఎప్పుడెప్పుడు వేసవి వస్తుందా, ఎప్పుడెప్పుడు గొర్రెల్ని తోలుకొని కొండ చర్యలకి వెళదామా అని నీమ ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ ఉండేవాడు. వేసవికాలం ఆరంభం కాగానే వదిన ఇచ్చే ఆహార పదార్థాలను తీసుకొని గొర్రెల్ని తోలుకొని కొండల మీదకి వెళ్ళేవాడు. కాళ్ళ కింద పచ్చిక తగలగానే గొర్రెలు సంతోషంతో ఎగిరేవి. నీమ గొర్రెల్ని మేయటానికి వదిలి దాపులనున్న గుహను శుభ్రం చేసి తెచ్చుకున్న ఆహార పదార్థాలని ఒక మూలలో పెట్టి గొర్రెల రక్షణకి వృత్తాకారంలో తడికెల దడిని నిర్మించేవాడు. అవన్నీ పూర్తయ్యాక గుహ ముందు ఎండుటాకులు పరుచుకొని వెల్లికిలా పడుకొని ముల్కీలా కొండ శిఖరం మీది మేఘాలను చూస్తూ కాలం గడిపేవాడు. సాయంకాలానికి వెళ్ళి గొర్రెలను మళ్లించి తడికెల దడిలోకి తోలేవాడు. తర్వాత ఆకలికి ఇంత తిని ప్రజలు కథలు కథలుగా చెప్పుకునే చంద్రతల జలదేవతను గురించి కలలు కంటూ నిద్రపోయేవాడు. అది ఒక పున్నమి రాత్రి. నీమ తటాకం సమీపంలో చలిమంట ముందు కూర్చొని ఉన్నాడు. చంద్రతల నిర్మల జలాలలో నిండు చంద్రుడి బింబము అందంగా ప్రతిఫలిస్తున్నది. ఉన్నట్టుండి ఓ స్త్రీ కంఠస్వరం వినిపించింది. మొదట నీమ తన భ్రమ అనుకున్నాడు గాని కంఠస్వరం వినిపించిన దిశకేసి చూస్తే తెల్లటి దుస్తులతో ఒక అందమైన యువతి తటాకం ఒడ్డుకు దగ్గరగా వచ్చి నిలబడింది. ఆమె నీమాకేసి మెల్లగా నడిచి వచ్చి, నేను చంద్రతల జలదేవతను. నేను చాలా రోజులుగా చూస్తున్నాను. నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ పేరేమిటి అని అడిగింది మృదువైన కంఠస్వరంతో. నా పేరు నీమా. హన్సే గ్రామం మాది. వేసవిలో పచ్చిక లభిస్తుంది గనుక గొర్రెలు తోలుకొని వస్తాను. ఎవరూ చూడనప్పటికీ చంద్రతల జలదేవత గురించి పలువురూ చెప్పుకోవటం నేను విన్నాను అన్నాడు నీమా సంతోషంగా నవ్వుతూ. నీమా, నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకు వసంతకాలం, వెళ్ళినప్పుడు శీతాకాలం. నువ్వు నిద్రపోతూ ఉండటం చూస్తే నాకెంతో ఆనందం కలుగుతుంది. నేను రాత్రి సమయంలో మాత్రమే తటాకం నుంచి వెలుపలికి రాగలను. ఈ రాత్రే నువ్వు మేలుకొని ఉండటం చూడటం తటస్థించింది. అందువల్లే తెగువతో నీ దగ్గరికి వచ్చాను. నువ్వు నాతో రాగలవా అని అడిగింది జలదేవత ఎంతో ఆప్యాయంగా. నీమా ఒక్క క్షణం అవాక్కైపోయాడు. ఆ తర్వాత తేరుకొని జలదేవత చేయి పట్టుకొని తటాకం కేసి అడుగులు వేశాడు. ఇద్దరూ తటాకంలో అడుగు పెట్టారు. దేవత చెయ్యి పట్టుకోవటం వలన నీమా కూడా దేవతలాగే నీళ్ల మీద నడవసాగాడు. తటాకం మధ్యభాగానికి చేరుకోగానే దేవత ఒక మంత్రదండాన్ని తీసి పైకి క్రిందకి ఊపింది. అంతే, అక్కడ నీళ్లు రెండుగా విడిపోవటంతో మెట్లు కనిపించాయి. ఇద్దరూ మెట్లగుండా క్రిందకి దిగి వెళ్ళి ఒక అందమైన భవనాన్ని చేరుకున్నారు. భవనం గోడకు పొదగబడిన మణులు, మాణిక్యాలు, రత్నాలు రాత్రుల్లో నక్షత్రాలు మెరిసినట్లు మెరుస్తున్నాయి. భవనం నేల బంగారంతో తాపడం చేసినట్లు నిగనిగలాడుతున్నది. భవనంలో తిరుగుతూ ఉన్న వందలాది దేవతా రూపాలు వారిని గౌరవ మర్యాదలతో భవనం లోపలికి తీసుకుని వెళ్ళాయి. తనను అక్కడికి తీసుకుని వెళ్ళిన దేవత వారికి రాణి అయి ఉంటుందని నీమా గ్రహించాడు. మిగిలిన దేవతలు ఇచ్చిన పట్టు వస్త్రాలని నీమా ధరించాడు. వాళ్ళు అతని దుస్తుల మీద సుగంధ పరిమళాలని చిలకరించారు. ఆ తర్వాత వాళ్ళు సుమధుర ఫలాలని బంగారు పాత్రలలో పానీయాన్ని తెచ్చి నీమా ముందు ఉంచారు. సీతాకొక చిలుక రెక్కలతో తయారు చేసిన విసనకర్రలని అందించారు. దేవత దాంతో మెల్లగా విసురుతూ ఉండగా నీమా నిద్రపోయాడు. తెల్లవారుతూ ఉండగా అతనికి మెలకువ వచ్చింది. దేవత నీమాను తీసుకుని వచ్చి చంద్రతల కొలను గట్టున వదిలి రాత్రికి మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. తడికల దడి నుంచి గొర్రెలను వదలటానికి నీమా హడావుడిగా వెళ్ళాడు. ఆ రోజంతా నీమా చంద్రతల దేవతను తలుచుకుంటూ సంతోషంగా గడిపాడు. చెప్పిన ప్రకారము ఆ రాత్రి దేవత మళ్ళీ వచ్చింది. నీమాను తన భవనానికి తీసుకుని వెళ్ళి మరునాడు తెల్లవారేసరికి పైకి తెచ్చి వదిలింది. ఇలాగే కొన్నాళ్లు గడిచాయి. అంతలో వేసవి ముగిసి శీతాకాలం ఆరంభమైంది. చలిగాలులు వీచసాగాయి. నేలపైన మంచు కనిపించింది. సాయంకాలానికి తటాకం పైభాగము గడ్డగట్టడం ఆరంభమైంది. ఆనాటి సాయంకాలము దేవత రాగానే నీమా,
ముల్కీలా కొండచెరీలలో పచ్చగడ్డి అయిపోవటంతో తాను గొర్రెలను లోయకు తోలుకుని పోవాలని చెప్పాడు. అవి ఉంటే తప్ప తాము బతకలేమని తెలియచేశాడు. ఆ మాట వినగానే దేవత విచారపడింది. ఆ తర్వాత, నీమా, వసంత ఋతువులో పువ్వులు పూయటం ఆరంభించి కొండచెరీలలో గడ్డి పచ్చగా మారటం ప్రారంభం కాగానే తప్పకుండా వస్తానని నువ్వు మాట ఇవ్వాలి. ఈ శీతాకాలం ముగిసేంత వరకు నేను నీకోసం కాచుకొని ఉంటాను. అయితే ఒక్క విషయం గుర్తుంచుకో, మనం కలుసుకున్న సంగతి వేరెవ్వరికీ చెప్పకూడదు సుమా. చెప్పనని మాట ఇవ్వు అన్నది. నీమా అలాగేనని మాట ఇచ్చాడు. జలదేవత తటాకం మధ్యకు వెళ్ళి మంత్రదండాన్ని ఊపి క్రిందకు వెళ్లేంతవరకు ఆమెనే కళ్ళార్పకుండా చూశాడు. ఆ తర్వాత పెద్దగా నిట్టూర్చి గొర్రెలను విడిపించడానికి బయలుదేరాడు. గొర్రెలు దడి నుంచి వెలుపలికి రాగానే చల్లటి గాలుల నుంచి తప్పించుకోవటానికి వేగంగా గ్రామంకేసి ఉరుకులతో పరుగులతో నడక సాగించాడు. ఇంటికి తిరిగి వచ్చిన మరిది ప్రవర్తనలో ప్రస్ఫుటమైన మార్పు రావటం చూసి వదిన డోల్నా ఆశ్చర్యపోయింది. 1-2 సార్లు పిలిస్తే తప్ప పలికేవాడు కాదు. ఎప్పుడూ పరధ్యాన్నంగా ఉండేవాడు. చెప్పిన పనిని నెమ్మదిగా చేసేవాడు. అందువలన ఎక్కువ పనులు చెప్పడం తగ్గించుకున్నది డోల్నా. శీతాకాలము ఇంకా ఉన్నప్పుడే నీమా రోజు తెల్లవారకు ముందే వెళ్ళి తూర్పు దిక్కుకేసి తదేకంగా చూస్తూ నిలబడేవాడు. కొండ శిఖరాలపై సూర్యుడు ఆలస్యంగా ఉదయించేవాడు. చెట్లు ఆకులు రాలిపోయి 3 వారి ఉండేవి. పువ్వులు పుయ్యలేదు, గడ్డికి ఇంకా పచ్చదనం తిరగలేదు. ఒకనాడు నీమా కొండలకేసి బయలుదేరటానికి సిద్ధమై ఆహార పదార్థాల కోసము వదిన వద్దకు వచ్చాడు. నీమా, ఇంకా వేసవి రాలేదు, మంచు కురుస్తోంది, గొర్రెలు చనిపోతాయి. ఎంత కాదన్నా మంచు కరగటానికి ఇంకా 2 వారాలు పడుతుంది అన్నది వదిన ఆశ్చర్యంగా. నీమా బదులేమీ పలకకుండా మౌనంగా ఊరుకున్నాడు. నీమా, వచ్చి ఆ కట్టెలు చీల్చివ్వు అన్నది డోల్నా. అయితే నీమా అక్కడి నుంచి కదల్లేదు. ఇంకా ఏదో తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నాడు. వదినకు కోపం వచ్చింది. నీమా, నువ్వేమనుకుంటున్నావు? చెబుతున్నా అలా నిలబడ్డే ఉన్నావేమిటి? నువ్వేమైనా స్పీతీ దేవుడివా? నేను నీకు బంగారు పాత్రలో వేడివేడి పానీయం అందివ్వాలనుకుంటున్నావా ఏం అన్నది. నీమా అంతవరకు వదిన మాటకు ఎదురు పలికింది లేదు. అయితే ఆ రోజు చాలా కోపం వచ్చింది. అవును, నువ్విచ్చేది ఒక పానీయమేనా? కుడితి నీళ్ళలా ఉంటుంది, గొడ్డు కూడా ముట్టుకోదు అన్నాడు ఆగ్రహంతో. అంటే నా చేతి తిండి నీకు నచ్చటం లేదన్నమాట. నువ్వేదో చంద్రతల జలదేవత బంగారు పాత్రలో అందించే పానీయాలు తాగినవాడిలా మాట్లాడుతున్నావు అన్నది వదిన హేళనగా. అవును, పోయిన వేసవి కాలమంతా అదే జరిగింది. ప్రతి రాత్రి ఆమె వచ్చి నన్ను వెంటబెట్టుకుని వెళ్ళి రుచికరమైన పానీయాలందించి తెల్లవారేటప్పటికీ పైకి తెచ్చి వదిలేసేది తెలుసా అంటూ ఆ సంగతి ఎవరికీ చెప్పవద్దని జలదేవత చేసిన హెచ్చరిక గుర్తుకు రావటంతో నీమా నాలుగు ఖర్చుకున్నాడు. అదన్నమాట సంగతి. మరి ఇప్పుడు కూడా ఆ దేవత వెంటే హాయిగా తిరిగి వెళ్ళలేకపోయావా అన్నది డోల్నా. ఆ తర్వాత ఎందుకలా దురుసుగా అన్నానా అని ఆమె అనుకున్నది. అయినా అదంతా పట్టించుకోకుండా నీమా ఇంటి నుంచి బయలుదేరాడు. దాపులనున్న ఒక ఆశ్రమానికి వెళ్ళి వేసవి త్వరగా రావాలని కళ్ళు మూసుకొని భక్తితో ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి కట్టెలు చీల్చటం మొదలుపెట్టాడు. ఆ శబ్దం విని ఇంటి నుంచి వెలుపలికి వచ్చిన డోల్నా అతన్ని చూసి నవ్వుకున్నది. రోజూ తెల్లవారక ముందే నీమా నిద్రలేచి ఇంటి నుంచి వెలుపలికి వచ్చేవాడు. కొండ చర్యల్లో పచ్చగడ్డి కోసం చూసేవాడు. వదిన చెప్పిన పనులు వెంటనే పూర్తి చేసి ఆశ్రమానికి వెళ్ళి వేసవి ఎప్పుడు వస్తుందో చెప్పుదేవా అంటూ గట్టిగా గొంతెత్తి ప్రార్థించేవాడు. ఆఖరికి వేసవి రానే వచ్చింది. నీమా గొర్రెలను తోలుకొని ముల్కీలా కొండకేసి బయలుదేరాడు. గుహను శుభ్రపరిచాడు. రాత్రంతా తటాకం గట్టున దేవత కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. అయినా ఆమె రాలేదు. 1 వారం అలాగే గడిచిపోయింది. తన పైన దేవతకు కోపం వచ్చిందా అని తీవ్రంగా ఆలోచించసాగాడు. మరికొన్ని రోజులు గడిచాయి. అతనిలో ఓర్పు నశించింది. నిలకడను కోల్పోయాడు. సరే, ఆమె రాలేదు,
నేనే ఎందుకు అక్కడికి వెళ్ళకూడదు అనుకుంటూ తటాకంలోకి దిగి నడవసాగాడు. అతడు తటాకం మధ్య చేరుకోలేదు. ఆ తర్వాత మరెక్కడా కనిపించకుండా పోయాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.